డీజీపీని కలిసిన డీఎస్పీ సిరాజ్ ఏం కోరారు? లిఫ్ట్లో ఇరుక్కున్న తల్లి బిడ్డ. ఆ తర్వాత ఏం జరిగింది? గంజాయి బ్యాచ్ని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు. పుష్ప స్టైల్లో కలప స్మగ్లింగ్. ఇలాంటి అప్డేట్స్ ఇప్పుడు 30 సెకండ్స్లో ఫటాఫట్ న్యూస్లో చూసేద్దాం. తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ హైదరాబాదీ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ డీజీపీ సివి ఆనంద్ ను కలిశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు పోలీస్ యూనిఫామ్ తో వచ్చిన సిరాజ్ సివి ఆనంద్ కు శుభాకాంక్షలు తెలిపారు. సివి ఆనంద్ తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించాక సిరాజ్ తొలిసారి కలిశారు. ఈ భేటీ అనంతరం మొహమ్మద్ సిరాజ్ డీజీపీతో దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. డీజీపీని కలవడం సంతోషంగా ఉందన్నారు. డీజీపీగా కొత్త బాధ్యతలు తీసుకున్న తర్వాత శుభాకాంక్షలు చెప్పినట్టుగా అందులో వివరించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో ఆయన నిరంతరం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ అంటూ నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో లిఫ్ట్ లో ఇరుక్కొని తల్లి చిన్నారి కాసేపు తల్లడిల్లిపోయారు. 9th ఫేజ్ లోని కోటక్ మహేంద్ర బ్యాంక్ భవనం లిఫ్ట్ లో మహిళా కుమారుడు ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయారు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్ కు చేరుకున్నారు. డోర్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా ఎంతకీ ఓపెన్ కాలేదు. ఈ లోపు అందులో ఉన్న వారికి అక్కడ ఉన్న వారందరికీ చెమటలు పట్టాయి. అసలు ప్రాణాలతో బయటపడతామా అని తల్లి బిడ్డ హాహాకారాలు చేశారు. తమదైన శైలిలో ఎట్టకేలకు డోర్స్ ఓపెన్ చేశారు పోలీసులు. లిఫ్ట్ నుంచి తల్లి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ఇద్దరు క్షేమంగా ఉన్నారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సాజిద్ అనే యువకుడి నుంచి 8.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8 మంది యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారి నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. గంజాయిను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ 8 మందితో పాటు ఈ నెట్వర్క్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని కూపీలాగుతున్నారు. పట్టుబడిన వారి బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ లో గంజాయి పట్టుబడింది. పుష్ప సినిమా స్టైల్లో కలప స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది ముఠా. అక్రమంగా టేకు కలప తరలిస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు స్మగ్లర్లు. కలప తరలించేందుకు వ్యాన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ సెటప్ చూసి పోలీసులే షాక్ కు గురయ్యారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు ప్రత్యేకంగా కాపుగాసి పట్టుకున్నారు పోలీసులు. TZ 190 3770 లో కలప తరలిస్తుండగా చెక్ పెట్టారు. లోపల ఉన్న కలప కనిపించకుండా పైన సెంటరింగ్ కర్రలతో సెటప్ చేశారు. చివరకు పోలీసులకు దొరక తప్పలేదు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా రవాణా ఎవరైనా చేసినా తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.